शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మోదీ గారు ఎప్పుడెప్పుడైతే భయపడతారో అప్పుడప్పుడు ఈడీ సిబిఐని ముందుకు తీసుకొస్తారు. ఇలా రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నేతగా ప్రతి ఒక్క అంశాన్ని ఇలా చాలా గట్టిగా ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలా రాహుల్ గాంధీ ప్రతిపక్షాలను అణచివేయాలనే ఆలోచనతోటి ఇలా బీజేపీ ప్రభుత్వం ఈడీ కానీ సిబిఐ కానీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా వాళ్ళు చేస్తున్న అన్నీ కూడా అన్యాయాలు ఏవైతే అదాని స్కామ్ ఉందో అదే విధంగా పిగాజిస్లో గూఢాచారం ఏ విధంగా ఉందో, మణిపూర్లో జరిగిన హింసలు ఏ విధంగా ఉన్నాయో, నిరుద్యోగుల గురించి ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఇలా అవన్నింటినీ కప్పిపుచ్చడానికి రాహుల్ గాంధీ గారిని ఇలా నేషనల్ హెరాల్డ్ పేపర్ దాంట్లో అనవసరంగా ముందుకు తీసుకొస్తున్నారు. ఇలా నేషనల్ హెరాల్డ్ అనేది కేవలం అది ఒక జర్నలిజంకు సంబంధించింది. ఇది నెహ్రూ గారు స్థాపించిన సంస్థ. దీంట్లో ఎసొంటి అవకతవకలు జరగలేదని చెప్పి కోర్టు కూడా దాన్ని ప్రైవేట్ కంప్లైంట్ను కూడా కొట్టేయడం జరిగింది. ఇలా మనీ లాండరింగ్ కానీ సిబిఐ కానీ ఇలా ప్రతి అంశాన్ని ముడిపెట్టుకొని ముందుకు తీసుకురావడం నిజంగా కూడా ఇలా వాళ్ళకు ఏది కూడా చేత కాదు. ఏం మాట్లాడినా కూడా ఇలా మరొకసారి ఈడీని సిబిఐని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇలా మీరు చూసినట్టయితే అప్పుడు జిఎస్టీ పెట్టినప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు నినాదం చేస్తే ఆ గబ్బర్ సింగ్ ట్యాక్స్ కూడా దాన్ని కూడా తక్కువ చేయడం జరిగింది. ఇలా మేము దోచుకుందామని చూస్తుంటే ఇవాళ ప్రతిపక్షాలు మమ్మల్ని ఆపుతున్నాయి, ఇవాళ మమ్మల్ని దోచుకొని ఇస్తలేదనే ఒక భావనతో రాహుల్ గాంధీ గారి వారి ఆలోచనను వారి చెప్పే వాదనలన్నీ కూడా అణచివేయాలని చెప్పి ఇలా ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకొని ఇలా సిబిఐను ఈడీని మనీ లాండరింగ్లో ప్రతి ఒక్క దాంట్లో ఇలా అదానీని కానివ్వండి, రిలయన్స్ని కానివ్వండి, మొత్తం దేశాన్ని వాళ్ళకి అప్పచెప్పి ఇలా దేశ ప్రజాస్వామ్యాన్ని ఇలా కూని చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారి మీద కానీ సోనియా గాంధీ గారి మీద కానీ ఏదైతే నినాదాలు వేస్తుందో వాటినన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం. ఇది మేము ఒక వ్యక్తుల కోసం చేస్తలేము, ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికే ఇవాళ మేమంతా కూడా ఈ నిరసన తెలుపుకుంటున్నాము. బీజేపీని మొత్తం భారతదేశంలోనే మొత్తం కూడా ఎక్కడ కూడా వారి అంచనా లేకుండా చేసే విధంగా ఇవాళ ప్రజలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇవాళ కూడా బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలన్నింటినీ కూడా అడ్డగట్టడానికి ఇవాళ మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మా నాయకుల మీద ఏమి చిన్న ఇది ఉన్నా కూడా మేమంతా కూడా సహించాం. కాంగ్రెస్ వాళ్ళంతా కూడా సైనికుల్లాకై మొత్తాన్ని బీజేపీని మొత్తం భూస్థాపితం చేసేంత వరకు కూడా మేమంతా కూడా ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇలా